మావోయిస్టులు దేశభక్తులే. మాకు అభ్యంతరాలేం లేవు. కానీ మారుతున్నటువంటి ఆధునిక జీవన శైలి, ప్రజల ఆర్థిక అభివృద్ధి, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతా ఉన్నాయి. అంటే మీరనుకున్నట్టుగా సమసమాజం అయితే రాలేదు. ఇప్పటికిప్పుడే జరిగేది కూడా కాదులే గానీ, ప్రజల్లోకి వెళ్ళి, మీరు ప్రజల్లోకి వెళ్ళి ఇది చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు అడవుల్లో ఉండి ఏం సాధిస్తారనేది ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. 18వ లోక్సభ ఎన్నికలు ప్రారంభమైన దగ్గర నుంచి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఉక్కుపాదం మోపుతోంది మా వాళ్ళ మీద. వాళ్ళని చూస్తే నాకు చాలా జాలేస్తా ఉంది. తెలంగాణ సాయుధ పోరాటంలో మా తాతలు ఉన్నారు. ఆ నిర్బంధాలు అవన్నీ నాకు తెలుసు. ఎందుకంటే ఆ పార్టీ మీద, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ మీద నిషేధం ఉండేది. మా తాతల నిర్బంధాలు నాకు తెలుసు. ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొన్నారో, కుటుంబాలకు సంబంధించి ఎన్ని బాధలు పడ్డారో నేను ఒక రోజల్లా చెప్పమన్నా ఆగకుండా చెప్పగలను. అవన్నీ నాకు తెలుసు. ఇప్పుడు అలాంటి పరిస్థితులే మావోయిస్టులు ఎదుర్కొంటే నా కుటుంబాలు పడ్డటువంటి బాధలు వాళ్ళు పడుతున్నారు కదా అనేది. మీరు అడవుల్లో ఉన్నారు. అడవుల్లో కాకుండా ప్రజల్లోకి వస్తే బాగుంటుంది. అడవుల్లో 100కి 10% ట్రైబ్సే ఉన్నారు కదండి. అందుకోసం మైదాన ప్రాంతాలకు కూడా రండి. మీ ఐడియాలజీని ప్రజలకు చెప్పండి. డెమోక్రటిక్గా దాన్ని పరిష్కరించుకునేది చేద్దాం. సో అమెరికా బాగా అభివృద్ధి చెందిన దేశం కాబట్టి అక్కడున్న ఫ్యాక్టరీలను ఇండియాకి తీసుకొచ్చి పెడితే చెల్లదు. ఇండియా పరిస్థితులు వేరు, ఇక్కడ వాతావరణం వేరు, ఇక్కడ ఆహారపు అలవాట్లు వేరు, ఇక్కడ జీవన విధానం వేరు, ఇక్కడ ఎడ్యుకేషన్ వేరు, ఇక్కడ ఇంజనీరింగ్ సిస్టమ్ వేరు, ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ కులాలు అదనంగా ఉన్నాయి. వీటన్నిటిని మనం చేసుకోవాలి. ముఖ్యంగా దండకారణ్యంలో ఛత్తీస్గఢ్, నారాయణపూర్, దంతేవాడ జిల్లాల్లో మీకు పెద్ద, నాకు తెలుసు, నేను మీ రహస్యాలు ఏం చెప్పట్లేదులే, కానీ మీ పెద్ద నిర్మాణమే ఉంది ఆ ప్రాంతాల్లో. ఛత్తీస్గఢే కాదు, దేశవ్యాప్తంగా నిర్మాణమే ఉంది. లిబరేషన్ లాంటి, లేకపోతే న్యూ డెమోక్రసీ లాంటి, లేకపోతే న్యూ డెమోక్రసీ కూడా ప్రజల్లోకి వచ్చి పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మాస్ లైన్ పేరుతో ఎంఎల్ పార్టీ కొన్ని ఈ మధ్య కాలంలోనే మా ఖమ్మంలోనే ఒక పెద్ద మహాసభ జరిగినది, జాతీయ మహాసభ. ఆ పేరుతోనే వాళ్ళు 3 గ్రూపులు కలిసి మెర్జ్ అయ్యి దేశంలో పనిచేస్తూ ఉన్నారు. సుమారుగా వాళ్ళు 16 నుంచి వాళ్ళు కలిసినప్పుడు పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు, మా పార్టీ స్ట్రెంత్ అయింది, ప్రజల్లోకి వచ్చి పనిచేస్తున్నామని. గతంలో కంటే అంటే ప్రజల్లోకి వచ్చి పనిచేయడానికి నిషేధిత ఆర్గనైజేషన్స్ కాకుండా లీగల్ ఆర్గనైజేషన్స్ పేరుతో ఇంకా ఎక్కువ ప్రజలు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవటం వల్ల ఎంతో ఉపయోగం జరుగుతుంది. మాస్ లైన్ వాళ్ళు వచ్చేసారు. సో దానివల్ల ప్రజాపందాన్ని, న్యూ డెమోక్రసీ, లేకపోతే ఓవరాల్గా వాళ్ళు మాస్ లైన్ పెట్టుకున్నారు. ఎంఎల్ అంటే సిపిఐ ఎంఎల్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మాస్ లైన్గా పెట్టుకున్నారు. వాళ్ళు 15 నుంచి 14 నుంచి 20 రాష్ట్రాల దాకా మేము ఇప్పుడు స్ట్రెంత్ అయినాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో స్ట్రెంత్ అవుతా ఉన్నారు. తర్వాత ప్రజల్లోకి వెళ్ళండి, మీ సిద్ధాంతాలు, ఐడియాలజీ చెప్పండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో ఖచ్చితంగా రాజ్యం ఎప్పుడు కూడా తుపాకీతోని వాళ్ళ చేతి దగ్గరలోనే, రాజ్యం చేతుల్లోనే తుపాకు ఉండాలి, ఎదుటి వ్యక్తి చేతుల్లో తుపాకు ఉంటే వాళ్ళు ఒప్పుకోరు. సో మీరు చేసే పోరాటాలు ఏదైతే ఉన్నాయో, మీ సిద్ధాంతాల పట్ల, లేకపోతే మీ ప్రాణాలను పణంగా పెట్టి మీరు చేసే పని పట్ల మాకు ఎనలేని గౌరవం ఉన్నది. చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. ప్రజల్లోకి రండి, వచ్చి పని చేయండి. మావోది అప్పుడు ఆ రోజుల్లో ఇదైంది, ఈ రోజుల్లో కూడా అట్లా జరుగుతుందని చెప్పలేము. 10% అడవి ప్రాంతంలో మీరు ఉండి సాధించకుండా మైదాన ప్రాంతంలోకి వచ్చి ఏదో పేర్లతో పనిచేస్తున్నారు కాబట్టి దాన్ని పని చేసుకోండి. ఎప్పుడు ఇల్లీగల్గా ఈ 100 ఏళ్ళ అనుభవం చెప్తా ఉన్నది. అడవుల్లో ఉండి నిషేధిత ఆర్గనైజేషన్తో మనం సాధించలేము. అన్నీ ఎక్కడో కొన్నిసార్లు కొన్ని దేశాల్లో సిద్ధాంతం సక్సెస్ అయితే అన్ని దేశాల్లో సిద్ధాంతం సక్సెస్ కావాలని లేదు. ఇప్పుడు మనం ఇసుక నేలలు ఉంటాయి, ఎడారి నేలలు ఉంటాయి, ఇసుక ఉంటుంది, రేగడ పొలాలు ఉంటాయి, డెల్టా నేలలు ఉంటాయి, ఎర్ర నేలలు ఉంటాయి, తోవ నేలలు ఉంటాయి, గరుపు నేలలు ఉంటాయి. అన్నిటికీ ఒకే విత్తనం పండిస్తామంటే కాదు. ఎడారిలో పండించేటప్పుడు అక్కడేం పంటలు పండితే అవి పండించాలి. డెల్టా ప్రాంతంలో ఏం పండితే అవి పండించాలి. నీటి వనరులు తక్కువ ఉన్న చోట వరి పొలాలు వేస్తే పండవు, మెట్ట పంటలు వేయాలి. నీటి వనరులు ఎక్కువ ఉన్న చోట వరి పంటలు పండించుకోవాలి, చెరుకు పంటలు పండించుకోవాలి. అంటే వాతావరణాన్ని బట్టి మనం పంటలు మార్చుకుంటున్నాం. సో ప్రజలకు సంబంధించి మీరు ఏదో చేద్దామనే మీ చిత్తశుద్ధి మీద, మీ కమిట్మెంట్ మీద నాకు రెండో అభిప్రాయం లేదు. మీరంటే అనలేని గౌరవం ఉందని మళ్ళీ చెప్తా ఉన్నాను. కానీ ప్రజల్లోకి రండి. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏమవుతా ఉన్నది, డ్రోన్ కెమెరాలతోని దండకారణ్యం కదండి, ఎటు చూసినా 60 కిలోమీటర్ లోపల. 60 కిలోమీటర్ లోపల అంటే మామూలు అడవి కాదు, అది చాలా టన్నుల కొద్ది అడవి ఉంది. అక్కడ దాకొచ్చి మిమ్మల్ని డ్రోన్ కెమెరాలు పెట్టి వీడియోలు తీసి మీ జనం ఎంత ఉన్నారు, మీ దళం ఎంత ఉందో కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత ఉద్యమ పందా మార్చుకుంటే మంచిది అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ప్రజల్లోకి వచ్చి పనిచేయండి. మీకు ఒకసారి రావడానికి జాతీయ నాయకులకు మనసు ఒప్పకపోయినా చిన్న చిన్నగా వచ్చే ప్రయత్నం చేయండి. ప్రజల్లోకి వచ్చి పనిచేయండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. దాంతో పాటు శాటిలైట్ కూడా, అంతరిక్షంలోకి పంపించే శాటిలైట్స్ కూడా ఫోటోస్ తీసి పంపిస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి సంబంధించి దాంట్లో దిట్టలు. మిమ్మల్ని మామూలు
క్రైమ్ చేసే సమాజంలో క్రైమ్ చేసేవాళ్ళు ఇది చూస్తున్నారు. వాళ్ళన్నా కేసు పెట్టి జైలుకి పంపిస్తున్నారు గానీ, మిమ్మల్ని ఎన్‌కౌంటర్ చేస్తుంటే బాధ అనిపిస్తా ఉంది. ఎందుకంటే దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాలు అట్లనే తనువులు చాలించాలండి. మా తాతలు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నప్పుడు సుమారుగా 4000 మంది చనిపోయారు. అందులో 1500 మంది ఏదో ఉద్యమంలో చనిపోతే, ఇంకా 2500 మంది నెహ్రూ సైన్యాలతో చనిపోయిందని తాతయ్య వాళ్ళు చెప్తాంటే విన్నాను. సో, కొద్దిగా బాధ అనిపిచ్చేది. అంటే రాజ్యం ఎప్పుడు ఎదుటి వాళ్ళ ప్రజల చేతుల్లో తుపాకులుంటే ఒప్పుకోదు. వాళ్ళ చేతుల్లోనే ఉండాలి రాజ్యం. రాజ్యం చెప్పినట్టే నడవాలి వాళ్ళు ఎన్నుకున్న తర్వాత ప్రజాస్వామ్యంలో. సో, ప్రజాస్వామ్యంలో అన్నీ ఉన్నాయా లేవంటే మీలాంటి ఆత్మ కమిట్మెంట్ ఉన్నవాళ్ళుంటే ఖచ్చితంగా. అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో 4000 మంది చనిపోయారు. తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా మధ్యలో అంటే 11,000-15,000 మంది దాకా చనిపోయారనేది నేను కొన్ని జర్నల్స్ చదివినప్పుడు కొంచెం కళ్ళెమ్మట నీళ్ళొస్తా ఉన్నాయి. ఈ 11,000 మంది అంతా దేశభక్తులే వీళ్ళు. అంటే ప్రజలు బాగుండాలని, సమాజం బాగుండాలని, సమసమాజం రావాలని, ఒక సిద్ధాంతానికి ఫ్యాన్ ఉన్నది. అవి చెమటలు పడుతుంటే మధ్య మధ్యలో తుడుచుకుంటూ వీడియో చేస్తున్నాను. అంటే ఆ పరిస్థితిలోకి నెట్టవేయబడ్డాను నేను. అంటే ఫ్యాన్ లేకపోతే జీవించలేని పరిస్థితి. కరెంట్ లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో నేను తయారయ్యాను. నేనే కాదు ప్రజలు కూడా అట్లా తయారయ్యారు. మీరు మీ మీ చిత్తశుద్ధిని, మీ కమిట్మెంట్‌ని కాదనట్ల. అడవుల్లో ఉంటున్నారు. అక్కడ మీరు కోరుకున్నటువంటి ఆహారం ఉండదు. వండిన ఆహారమే తినాలి. పాములొస్తాయో, తేళ్ళొస్తాయో, జెర్రులొస్తాయో, క్రిములు, కీటకాలొచ్చి మిమ్మల్ని కాటేస్తాయో తెలియదు. ఇంకొక వైపు రాజ్యం నిర్బంధం. నీళ్ళు ఇన్ టైంలో దొరకవు. ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగితే కామెర్లొస్తాయి, ఫ్లోరోసిస్ వ్యాధులొస్తాయి, టైఫాయిడ్ జ్వరాలొస్తాయి. మళ్ళీ మీరు అఫీషియల్‌గా హాస్పిటల్‌కొచ్చి మాలాగా చూయించుకునే పరిస్థితులు ఉండవు. ఇన్ని నిర్బంధాల మధ్య మీరు చేస్తున్నారంటే ప్రాణాలను పణంగా పెట్టి మీకు హ్యాట్సాప్. మీకు హ్యాట్సాపే అన్నలారా. సో, మీరు ప్రజల్లోకొచ్చి 11,000 మంది మృతవీరుల రక్తపు సాక్షిగా, రక్తపు టేరుల సాక్షిగా మీ కమిట్మెంట్ మీరు 11,000 మంది నేను చాలామంది కమ్యూనిస్టులు పెద్దలు మాట్లాడినప్పుడు ముఖ్యంగా ఎంఎల్ గ్రూప్స్‌కి సంబంధించిన లీడర్స్ ఎప్పుడైనా కలిస్తే ఈ ప్రతిపాదన పెడితే వాళ్ళు కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు. కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేసినటువంటి వాళ్ళు లీగల్ ఆర్గనైజేషన్‌లో పనిచేయడానికి వస్తున్నట్టుగా నేను అది కూడా గమనించాను. ఇది యాక్సెప్ట్ చేయనటువంటి వాళ్ళు ఖచ్చితంగా తుపాకీ ద్వారానే మావో విధానం వల్లనే వస్తుందనేది వాళ్ళకున్నటువంటి అభిప్రాయం. సో, మావో లాంగ్ మార్చ్ ద్వారా చైనాని విముక్తి చేసి చైనాలో పేదరికం లేదు. సరే ఇప్పుడు ప్రైవేట్ పెట్టుబడులు వచ్చినాయా, పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నదా, సోషలిజం ఉన్నదా అనేది వేరే చర్చ. సో, అందుకోసం మీకు కావాల్సింది ప్రజారోగ్యం, ప్రజలకు సంబంధించినటువంటి ఆర్థిక సమానత్వం. ఈ దేశంలో కులాలున్నాయి, సామాజిక సమానత్వాన్ని మాలాంటి సోషల్ యాక్టివిస్టులు అడుగుతా ఉన్నారు. ఎన్‌జీఓగా ఉన్నా కూడా సమాజ అభివృద్ధి కోసం, సమాజంలో మెరుగైన సమాజం, వివక్షతలు లేని సమాజం, పేదరికం లేనటువంటి సమాజం ఇవన్నీ మేము కోరుకుంటున్నాం కాబట్టి మీరు గెరిల్లా పద్ధతులు అవన్నిటిని నేను ఎరుగుదును. గెరిల్లా పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళతో కూడా నేను చాలామందితో మాట్లాడాను కాబట్టి. ఎందుకంటే ఆ తాతయ్యల వాళ్ళ నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి. సో, నాకు తెలుసు. మొదటి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడేటువంటి ఆంధ్రాలో చెల్లపల్లె, తునిపాడులోనే ఎక్కడ జరిగింది. ఇప్పుడున్నటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొదటి ఆంధ్ర మహాసభ పేరుతోని కమ్యూనిస్ట్ పార్టీది ఫస్టు రాజకీయ శిక్షాయాత్రలు జరిగినాయి. తర్వాత నేను పుట్టి పెరిగినటువంటి గ్రామంలోనే జరిగినాయి 2 మహాసభలు. మొదటిదేమో లీడర్‌షిప్ ట్రైనింగ్ క్యాంపు. రెండోది మా తాతలు పాల్గొన్నటువంటి క్యాడర్ క్యాంపు. మా తాతల తర్వాత లీడర్లు అయ్యారు, అదొక భాగం అనుకోండి. అంటే తెలంగాణ సాయుధ పోరాటం, భారతదేశ స్వతంత్ర పోరాటం. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా అంతా బ్రిటిష్ వాడి ఆధిపత్యంలో ఉంటే జూనాగఢ్, జమ్మూ అండ్ కాశ్మీరు, హైదరాబాద్ సంస్థానాలు ఈ 3 మాత్రమే ఇండిపెండెంట్‌గా ఉన్నాయి. అంటే ఈ హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి పోరాటం అంటే ఈ నిజాముడి మీద పోరాటం అంటే బ్రిటిష్ వాడి మీద పోరాటం. ఎందుకంటే ఈ నిజాం నవాబ్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాడు ట్యాక్స్ కట్టేవాళ్ళు. వాళ్ళ సామంతరాజు నిజాం కాబట్టి. ఆ పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటంలో మా తాతలు ఉన్నారు కాబట్టి ఆ సాధక బాధకాలని నాకు తెలుసు. ఎందుకంటే చైల్డ్‌హుడ్ అంతా కూడా ఆ వాతావరణంలో పెరిగాము. సో, శాటిలైట్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు వచ్చి మిమ్మల్ని దెబ్బతీస్తున్నాయి. మీ ఆశయాల్ని, మీ కమిట్మెంట్‌ని ఇది కాదు. మైదాన ప్రాంతంలోకి వచ్చి పనిచేయండి. చాలామంది మీ కాలం చెల్లిన విధానాలు అంటున్నారు. ఎందుకు అనిపించుకోవాలి ఒకళ్ళతోని మన మాట? ప్రాణాల పణంగా పెట్టినప్పుడు ఒకళ్ళతోని మనం ఎందుకు మాట అనిపించుకోవాలి? అప్డేట్ రావాలి కదా! గతంలో రేడియోలు ఉండేవి. రేడియోల నుంచి బ్లాక్ అండ్ వైట్ టీవీలకి వచ్చాం. బ్లాక్ అండ్ వైట్ టీవీల నుంచి కలర్ టీవీలకి వచ్చాం. కలర్ టీవీల నుంచి ఎల్ఈడి టీవీలు, ఇంట్లోనే థియేటర్‌లాగా సినిమా చూసేటువంటి టీవీలు వచ్చేసాయి. న్యూస్ గానీ, లేకపోతే సినిమాలు గానీ, ఇతర సీరియల్స్ గానీ, లేకపోతే ఇతర ప్రోగ్రామ్స్ ఎనీవన్. అంతా ప్రజలు అప్డేట్ అవుతుంటే మీరు కూడా అప్డేట్ అవ్వాలి. ఎప్పుడూ అదే పాత పద్ధతులు, పాత విధానాల ద్వారా 100 ఏళ్ల అనుభవాలు ఏం చెప్తుందో ఒకసారి రివ్యూ చూసుకోండి, సమీక్ష చేసుకోండి. మీరు కూడా చాలా
సమాజం కోసం పనిచేసే వాళ్ళని నేను మేధావులని భావిస్తాను, లీడర్లుగా భావిస్తాను, దేశభక్తులుగానే భావిస్తాను. నాకేం డిఫరెన్సెస్ ఏం లేవు. లేకపోతే నన్ను ఏదో పోలీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారనుకోను. ఎందుకంటే నేను పనిచేసే ఆర్గనైజేషన్స్ అన్ని లీగలైజ్డ్ ఆర్గనైజేషన్సే. నా సంస్థ కానీ, లేకపోతే నేను పనిచేసే ఇతర వేదికలు కూడా లీగల్ ఆర్గనైజేషన్సే కాబట్టి నా జోలికి వాళ్ళు ఏమి వస్తారని నేను భావించలేదు. 100కి 1000% నా జోలికి కూడా రారు. ఎందుకంటే సమాజ నిర్మాణంలో ప్రజల్లో ఉండి పనిచేస్తున్నాం కాబట్టి. మీరు కూడా జనజీవన స్రవంతిలోకి రండి. ఆ విధంగా పనిచేయండి. సో, ఇంతకాలం ఏం జరిగింది? ప్రజలు స్వతంత్రం వచ్చే నాటికి 100కి 16% లేకపోతే 10% లోపే అక్షరాస్యత ఉంది. ఈరోజు 70-80% ఉన్నది. ఎడ్యుకేట్ అవుతా ఉన్నారు. ప్రజలకి అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత అసలు అభివృద్ధి జరగాల్సినటువంటి అభివృద్ధి జరగట్లేదనే దాని మీద నేను ఏకీభవిస్తాను కానీ అసలు జరగలేదనేటువంటి అభిప్రాయాన్ని అయితే నేను లేను. కొంత ప్రజలు అభివృద్ధి జరుగుతున్నట్టు మీలాంటి కమిట్మెంట్ దేశభక్తులు వస్తే ఈ దేశం ఇంకా ఈ పాటికి అమెరికాని, రష్యాని లేకపోతే జపాన్, సింగపూర్ని డెవలప్మెంట్ మించిపోయేది. దేశభక్తులంతా మీరు అడవుల్లో ఉంటే దేశం ఎట్లా అభివృద్ధి చెందుతా ఉంది అన్నలారా? సో అందుకోసం మీరు ప్రజల్లో వచ్చి పనిచేయండి. ఆ విధంగా మీ పందాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. సో సమాజ నిర్మాణం ఆ విధంగానే జరుగుతూ ఉంటుంది. సిపిఐ, సిపిఎంలు కూడా మాది కూడా ఎప్పుడో పార్టీలే అంటా ఉన్నారు. సో మీరు డిబేట్ చేసుకున్న మాకు అభ్యంతరాలు లేవు. మీరేం వాళ్ళని అసలు ఒప్పుకోరు. రివిజనిస్టులు, నయా రివిజనిస్టులు అని వాళ్ళని అంటా ఉన్నారు. సో సిద్ధాంతంలోనే కమ్యూనిస్ట్ పార్టీని మొత్తానికి ఇన్ని విభాగాలు చేశారు, ముక్కలు చేశారు. మరి ఎటువైపు తీసుకెళ్దాం అనుకుంటున్నారు దేశాన్ని. కానీ దేశాన్ని ఎటువైపు తీసుకెళ్దామని మీరు వెళ్తూ ఉన్నారు. ఏదో కమిట్మెంట్తోని, చిత్తశుద్ధితోని, దేశభక్తితోని మీరు వెళుతూ ఉంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంది. పేపర్లలో, టీవీలలో మీరు చనిపోయారని తెలిస్తే కళ్ళెంబ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకోసం చనిపోతున్నారు వీళ్ళని. ప్రజలు మీరనుకున్నటువంటి కమిట్మెంట్ కూడా లేదు. వీళ్ళని బాగు చేయాల్సిన అవసరం ఉన్నది. అవగాహన పెంచి చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది. ఓటు రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి ఓటు హక్కుని వీళ్ళు ఓటుకి నోటుకి అమ్ముకుంటా ఉన్నారు. మందుకు అమ్ముకుంటున్నారు, బిర్యానీకి అమ్ముకుంటున్నారు, 2 వీలర్కి అమ్ముకుంటున్నారు, కారుకి అమ్ముకుంటున్నారు, ఏసీకి అమ్ముకుంటున్నారు, ఫ్యాన్కి అమ్ముకుంటున్నారు, ఓటుకి నోటుని అమ్ముకుంటా ఉన్నారు, మద్యానికి అమ్ముకుంటా ఉన్నారు. సో వీళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. సౌకర్యాలు పెరిగిన తర్వాత విలాసాల వైపు ఆలోచనలు మరుతున్న క్రమంలో వీరేం బూజు పట్టిన పాత సిద్ధాంతాలని అంటున్నారు. ఇక్కడ ఈ దేశంలో వీటితో పాటుగా కుల సమస్య ఒకటి ఉంది. భారతదేశంలో గౌతమ బుద్ధుడి కాలంలో కుల సమస్య లేదు, కుల సమస్య ఉన్నది. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారం హక్కులు వస్తూ ఉన్నాయి. మీరు చేసేటువంటి పోరాటానికి సంబంధించి వాళ్ళకి రాజ్యాధికారంలో వాటా వస్తూ ఉంది. ఆ ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు వీళ్ళంతా కూడా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా గమనించండి. సో కొంత ప్రజాపాలన ప్రజల్లోకి వెళ్తూ ఉంది. బీసీలకు సంబంధించి బీసీ కులకు జనగణన చేస్తే జనాభా దామాషా ప్రకారం ఏమని అంటున్నాం. మీరు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్టుగా వినపడుతూ ఉన్నది. మీరు కూడా ఇస్తున్నందుకు స్వాగతిస్తూ ఉన్నాం. కానీ జనజీవన స్రవంతిలోకి వచ్చి పనిచేయండి. మీలాంటి కమిటెడ్ లీడర్ జనజీవన స్రవంతిలోకి వచ్చి పనిచేసినప్పుడు కులాల నిర్మాణం మీకు బాగా తెలుసు. దాన్ని మీరు వర్గ సమాజం అంటున్నారు కానీ కుల నిర్మాణాలు మీకు తెలుసు. ఇప్పటిదాకా 1 కోటి కులాంతర వివాహాలు జరిగినాయి. కులం పుట్టిన కాడ నుంచి ఇప్పటిదాకా 2024 దాకా కులం పోలేదు. ముందు అందుకోసం ఆర్థిక సమానత్వం దాకా సాధ్యమైందో కాదులే కానీ ఆర్థికంగా కొంత పేదరికం నుంచి బయటికి రాగలిగితే 82 కోట్ల మంది రేషన్ కార్డులు ఉంటే 82 కోట్ల మంది ప్రజలు బెంజ్ కార్లు, అంబాసిడర్ కార్లు, లేకపోతే పియాడ్ కార్లు, ఇంకా పెద్ద ₹1 కార్లు పార్కింగ్ చేసి వచ్చి లైన్లో నిలబడి కేజీ రూపాయి బియ్యాన్ని ఫ్రీగా తీసుకుంటున్నారా? కాదు కదా. ప్రజలు పేదరికంలో ఉన్నారు. మీరే అడవుల్లో ఉండి ఫైట్ చేస్తూ ఉన్నారు. మరి పునరాలోచన చేసుకోండి. జనజీవన స్రవంతిలోకి రండి. మీ కుటుంబాలు పడే బాధలు మాకు తెలుసు. ఒకవైపు పోలీసు నిర్బంధాలు, ఇంకొక ఉపాధి లేకపోవటం, ఎప్పుడు వచ్చినా పోలీసు వాళ్ళు మీ కుటుంబాలని నిర్బంధించడం, మీరు కూడా ఇళ్ళకొచ్చే పని లేకుండా. సో మానవ జీవితం మీరు ఏదనుకున్నా చాలా జన్మల తర్వాత మానవ జీవితం వస్తుందట. కొన్ని కోట్ల జన్మల తర్వాత. నేను నమ్మే హిందూ మతమో లేకపోతే ఇతర మతాలు, నేను చదివినటువంటి ఇతర గ్రంథాలు, నేను లేకపోతే చాలామంది పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు మానవ జీవితం చాలా విలువైంది. మీ సాక్రిఫైస్ కూడా వెలకట్టలేంది. దాన్ని కన్నీటికి, చెమట చుక్కకి నేను ఎప్పుడు విలువ కట్టలేను. ముఖ్యంగా కన్నీటికి అసలు విలువ కట్టలేము. ఏ కన్నీటికి అనేది సమాజ నిర్మాణానికి, సమాజ అభివృద్ధికి పాటుపడే మీ కన్నీళ్ళకి నేను నిలువ కట్టలేను. ఇప్పుడే కాదు, ఎవరు కట్టలేరు. అంత 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 మనగాడు ఇప్పటివరకు పుట్టలేదు. వచ్చి జనజీవన స్రవంతిలోకి వచ్చి మీరు పనిచేయటం వల్ల ఈ సమాజ నిర్మాణం జరుగుతుందని ఓటుకు నోటు అమ్ముకోవటం ఉండదు. మీ సిద్ధాంతాలు వచ్చి జనంలో పనిచేసి లీగల్ ఆర్గనైజర్గా మారి ప్రజల్లోకి వెళ్ళి పనిచేయాలని చెప్పేసి ఆ విధంగా ముందుకెళ్ళాలని మనం చేస్తాను. ఆశ్చర్యకాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో సుమారుగా 100కి 80 నుంచి 90% మట్టుకి ప్రజాస్వామ్యబద్ధంగానే పరిపాలన జరుగుతూ ఉంది. సో అందుకోసం వచ్చి మీరు ఇది చేయండి. ఆ విధంగా ముందుకెళ్ళటం ద్వారా
ఎంత ప్రయోజనం ఉంటది. సో, కమ్యూనిస్ట్ నియంతృత్వం అని చాలా రకాల మాటలు వినపడతా ఉన్నాయి. మీ మావోయిస్టుల దాకా చెవలమంట రక్తాలు గారుతా ఉన్నాయి. ఇయన్నీ వినలేక బాధపడతా ఉన్నాం. ఆ ఐడియాలజీ నుంచి తెలిసినటువంటి వాళ్ళుగా, ఆయా కుటుంబాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా. సో, ఇప్పటికైనా జనజీవన స్రవంతిలోకొచ్చి మీరు పనిచేయాలని చెప్పేసి మనవి చేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో, డ్రోన్ కెమెరాలొచ్చి దండకారణ్యాల్లోకి డ్రోన్ కెమెరాలు, శాటిలైట్‌లు ఫోటోలు తీసి ఇచ్చేస్తుంటే, ఉద్యమకారులంతా ఒట్టిగా చనిపోతుంటే బాధనిపిస్తా ఉంది. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. సో, ఇది ఏమైనా మీరు జనజీవన స్రవంతిలోకొచ్చి పనిచేయండి, బావుంటుంది. వివిధ సంఘాల పేరుతోని. ఒకవేళ మీరు రానోళ్ళు ఉంటే మీరు అక్కడే ఉండి వీళ్ళకి గైడ్‌లైన్స్ చేయండి. నాకు తెలిసి మావోయిస్ట్ పార్టీలో సుమారుగా 25 మంది చిల్లరుంటే 21 మందికి బీపీలు, షుగర్‌లు ఇబ్బందులు పడుతున్నారని విన్నాను. ఎందుకంటే మీ ఆరోగ్యం నిండు నూరేళ్లు ఉండాలి. మీ టయానికి తినక ఆహ్, ఇయన్నీ జర్నీలు ఎక్కువ చేసుకుంటా, ఇతర ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నటువంటి సందర్భాలు గూడా విన్నప్పుడు కళ్ళంట నీళ్ళొస్తుంటాయి. కొంతసేపు బాధ అనిపిస్తా ఉంటుంటది. ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటాం. మీరొచ్చి మళ్ళీ అఫీషియల్‌గా హాస్పిటల్‌లో చూయించుకునే పరిస్థితి ఉండదు. రహస్యంగానే చూయించుకోవాలి. అప్పుడు కొరియరు ఎవడన్నా సరెండర్ అయితే ఏం జరుగుతుందో తెలియదు. రాజ్యం ఎట్లాగో మీ మీద తుపాకీ గురిపెట్టే ఉన్నది. మీ తలల మీద రివార్డులు ప్రకటిస్తా ఉన్నది. సో, అందుకోసం ఆలోచించండి. ఇప్పటికిప్పుడు చాలామంది మేధావులున్నారు. వాళ్ళ జీవితకాలాలు సర్వస్వాన్ని త్యాగం చేసిన మేధావులు. సో, ఇప్పటికైనా ఆలోచన చేసి జనజీవన స్రవంతిలోకొచ్చి పనిచేయమని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనండాలి. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో రాయండి మిత్రులారా, పెద్దలారా.